అవినీతి రహిత భారత్ దిశగా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. పారామిలిటరీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు కిషన్ రెడ్డి. గణతంత్ర దినోత్సవం ఏదైతే 75 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నామో ఈరోజు దేశ ప్రజలందరం కూడా మనం ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము, ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము ఏర్పాటు చేసుకోవాలి. దేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఇంకా దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కావాలంటే మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఈరోజు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ప్రభుత్వమో మరో సంస్థనో కాకుండా 140 కోట్ల మంది ప్రజలందరం కూడా ఏకమైపోయి ఈరోజు భారతదేశంలో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు కోసం మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాల సరసన నిలబెట్టాల్సిన అవసరం ఉంది. మనకందరికీ తెలుసు, గత 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక నీతివంతమైనటువంటి పాలన, ఒక్క రూపాయి అవినీతి చేయకుండా ఒక ధర్మమైనటువంటి పాలన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. దేశంలో మౌలిక వసతుల కల్పన కానీ, పేద బడుగు వర్గాలకు సౌకర్యాలు కల్పించే విషయంలో కానీ, మహిళలకు ఉన్నత పీఠం వేయడంలో కానీ, దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లే విషయంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కృషి చేస్తుందో మనకు తెలుసు. కాబట్టి దేశంలో సాంస్కృతిక పునర్జీవం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు భారతదేశం అన్నా 180 కోట్ల మంది ప్రజలన్నా ఈరోజు గౌరవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ పాస్పోర్ట్ చూస్తేనే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈరోజు భారతీయుని గౌరవిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనం అందరం కూడా మరొకసారి దేశ అభివృద్ధి కోసం పునరంకితం కావాలని, దేశంలో ఒక సుస్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అందరూ కృషి చేయాలని ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తా ఉన్నాను.